గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి కేవలం రెండే గ్రహాలు యోగిస్తున్నాయి. 2 గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు. సంయమనాన్ని పాటించడం, ఏకాగ్రత ముందుకు వెళ్ళటం, మౌనంగా ఉండటం, విసుగు చెందకుండా, ఏదీ లోతుగా ఆలోచించకుండా మన కర్తవ్యాలను మనం నిర్వర్తించడం చాలా అవసరం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి శుక్రగ్రహ ప్రభావం వల్ల. అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. అలాగే తేలిగ్గా కూడా తీసుకోవద్దు. బాధ్యతాయుతంగా ముందుకు సాగండి. నిరంతర సాధనతో చేసే పనులు మేలు చేస్తాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. అనుకున్నది సాధించేంత వరకు పనులను మధ్యలో ఆపవద్దు. రాహు ప్రభావం వల్ల సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు సాగండి. ఇతరులకు మేలు చేసే విధంగా పనిచేయండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం అవసరం. అధికారుల నుండి ఒత్తిడి లేకుండా ఉండటం కోసమై సరైన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగితే ఎటువంటి సమస్య ఎదురవదు. లేకపోతే వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు కనపడతాయి. వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా, సున్నితంగా సంభాషిస్తే మేలు జరుగుతుంది. వారం చివరి భాగంలో గుర్తింపు, ప్రతిఫలము 2 లభిస్తాయి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.